హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మాదాపూర్ జూబ్లీ ఎన్క్లేవ్ లో ఆక్రమణను హైడ్రా అధికారులు తొలగించారు. పార్కులు, రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. మొత్తం 16,000 గజాల స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు. స్థలం విలువ 400 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు. మాధవి, హైదరాబాద్ నగరంలో దాదాపు 400 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. దాదాపు 4 ఎకరాలు ఉంటుంది, అంటే 16,000 గజాల భూమి. ఇది షేర్లింగంపల్లి, మాదాపూర్ పరిధిలో ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా ఎక్కువ విలువైనటువంటి భూమి ఉంది. దాదాపు 100 కోట్ల రూపాయలు ఒక ఎకరం ధర పలుకుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాపాడినటువంటి భూమి అంతా కూడా చాలా ఖరీదైనటువంటి భూమిగా అధికారులు చెప్తున్నారు. రోడ్లు, పార్కులకు సంబంధించి ఈ భూమిని కబ్జా చేశారు అనేది అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జూబ్లీ ఎన్క్లేవ్ ప్రాంతంలో ఈ పార్కులతో పాటు రహదారులను ఆక్రమించారు. ఇక్కడ గతంలో 22 ఎకరాల్లో 100 ప్లాట్లతో అనుమతి తీసుకొని లేఅవుట్ రూపొందించారు. కానీ అక్కడ 4 పార్కులు ఉండాలి, అక్కడ రెండింటిని కబ్జా చేశారు. ఒక 8,500 గజాల స్థలం ఉంటుంది. అదే విధంగా మరొక 5,000 గజాల స్థలం రోడ్డు కబ్జా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ విధంగా అదే ప్లేస్ లో మరొక 300 గజాల స్థలం, ఈ విధంగా మొత్తం అంతా కలిపితే దాదాపు 16,000 గజాల స్థలం అవుతుంది. ఇదంతా కూడా కబ్జాలో ఉండేది ఇంతకాలం. ఇక్కడ నుంచి స్థానికులు ఫిర్యాదు ఇవ్వడంతో దాన్ని అంతా కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉండేటువంటి నిర్మాణాలను కూల్చివేశారు. అయితే 1995లో లేఅవుట్ పొందినటువంటి వీళ్ళు ఈ లేఅవుట్ కు 2006లో ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. అయితే దాన్ని రెగ్యులరైజ్ కూడా చేసింది. ఆ రెగ్యులరైజ్ చేసిన ప్రకారం అక్కడ ఉండాల్సినటువంటి పార్కులు ఇవన్నీ జిహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్ చేశారు. పార్కులు కానీ అదేవిధంగా అక్కడ ఉండేటువంటి రోడ్స్ ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీకి చెందుతాయి. వాటిని కబ్జాలో ఉంచుకున్నారు జయేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. దాంతో ఈ జూబ్లీ ఎన్క్లేవ్ లేఅవుట్ లో ఉండేటువంటి ప్రతినిధులందరూ కూడా జిహెచ్ఎంసీకి హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులను పరిశీలించినటువంటి అధికారులు ఈ రోజు అక్కడ స్థానికంగా వాటన్నింటినీ కూడా తొలగించారు. దాదాపు ఈ 4 ప్రాంతాల్లో ఉండేటువంటి 16,000 గజాల స్థలాన్ని అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. పార్కుల ప్రాంతంలో పార్కులు, మిగతా రోడ్డుకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని రోడ్డుగా మార్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ విధమైనటువంటి కబ్జాలకు సంబంధించి అధికారులు సీరియస్ గా ఉంది. ఇటు హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ప్రభుత్వం కూడా ఇట్లాంటికి సంబంధించి ప్రభుత్వ స్థలాల కబ్జాల విషయంలో మాత్రం ఇమ్మీడియట్లీగా వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే కబ్జా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్లను చూపించమని చెప్తున్నారు. పేపర్లు చూడడము, వాటన్నింటినీ కూడా టెక్నికల్ గా అదే విధంగా లీగల్ గా ఎలాంటి అడ్డంకులు లేకపోతే ఇమ్మీడియట్లీగా దాన్ని అంతా కూడా అక్కడ ఉండేటువంటి నిర్మాణాలను కూల్చివేసి పొజిషన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్లనే చాలా వరకు ప్రభుత్వ భూములు రక్షించబడుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం చూసినట్టయితే ఇప్పుడు దాదాపు 400 కోట్ల విలువైనటువంటి స్థలం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. జూబ్లీహిల్స్, అటు మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతంలో ఉండేటువంటి ఈ భూమి చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. దీని అన్నింటిని కూడా ప్రజా అవసరాల కోసం ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. మాధవి. థ్యాంక్ యూ రాముడు.